కాకినాడ గాంధీనగర్లో ఏపీఎస్పీ కానిస్టేబుల్ నాగేశ్వరరావు దారుణ హత్యకు గురయ్యాడు. రెడ్ క్రాస్ భవనం ఎదురుగా అనుమానాస్పద స్థితిలో నాగేశ్వరరావు మృతదేహం బయటపడింది. మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి నాగేశ్వరరావు ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. కాకినాడ నగరం నడిబొడ్డులో దారుణ హత్య జరిగింది. ఏపీఎస్పీ 3rd బెటాలియన్ లో పనిచేస్తున్నటువంటి గోదావరి నాగేశ్వరరావు అనే కానిస్టేబుల్ ను సమీప బంధువే కొట్టి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కాకినాడ 3rd ఏపీఎస్పీలో పనిచేస్తున్న నాగేశ్వరరావు కొంతకాలంగా సస్పెన్షన్ లో ఉన్నాడు. అతను మద్యానికి కూడా బానిసయ్యాడని చెప్పేసి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. మరోవైపు అతని కుటుంబ కలహాలతో కూడా కొన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాడని చెప్పి కూడా తెలుస్తా ఉంది. మరోవైపు ఈ సమీప బంధువు అంటే నాగేశ్వరరావుకి సంబంధించి సోదరుడి బావమరిదిగా చెప్తున్నటువంటి మణికంఠ అనే వ్యక్తికి ఈ నాగేశ్వరరావుకి కొన్ని రోజుల క్రితం నుంచి కూడా అనేక వివాదాలు నడుస్తా ఉన్నాయి. తరచూ వీరిద్దరూ ఘర్షణ పడినట్టుగా కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి మద్యం సేవించి ఇంటికి వెళ్తున్నటువంటి నాగేశ్వరరావును వెంబడించినటువంటి మణికంఠ గాంధీనగర్ లోని ఈ రెడ్ క్రాస్ భవనం సమీపంలో రాగానే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో మణికంఠ చేసిన దాడికి నాగేశ్వరరావు అక్కడికక్కడికే స్పాట్ లోనే చనిపోయినట్టుగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే ఈ బలంగా గోడకేసి కొట్టడం లేదా రోడ్డుకేసి తలను బాదడంతోనే నాగేశ్వరరావు చనిపోయాడని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే కాకినాడ 2 టౌన్ పోలీసులు ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేశారు. నిందితుడిని కూడా అరెస్ట్ చేసినట్టుగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. కాకినాడ అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి దేవరాజ్ మనీష్ పాటిల్ నేతృత్వంలో ఇప్పటికే పలు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ హత్యకు గల కారణాలు ఏంటి, పాత కక్షలు ఉన్నాయా, ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా, అక్రమ సంబంధం నేపథ్యంలో ఏమన్నా ఘర్షణలు ఉన్నాయనే విషయం కూడా పోలీసులు ఆరా తీస్తా ఉన్న పరిస్థితి. ప్రస్తుతం ఏపీఎస్పీ 3rd బెటాలియన్ లో పనిచేస్తున్నటువంటి నాగేశ్వరరావు అయితే గత కొంతకాలంగా కూడా సస్పెన్షన్ లో ఉన్నట్టుగా కూడా పోలీసు వర్గాలు చెప్తా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా కాకినాడ నగరంలో ప్రశాంతంగా ఉన్నటువంటి గాంధీనగర్ లాంటి ప్రాంతంలో ఈ హత్య జరగడం అనేది ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపుతా ఉంది. హత్యకు సంబంధించినటువంటి పూర్తి కారణాలను తెలుసుకునే పనిలో కూడా పోలీసులు ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం తెలుస్తోంది. కాకినాడ 2 టౌన్ సిఐ అప్పలనాయుడు కథనం ప్రకారం ప్రస్తుతం అయితే మార్చరీలో మృతదేహాన్ని ఉంచారు. పోస్ట్ మార్టం చేసి బంధువులకు అప్పగించే ప్రక్రియ కూడా కొనసాగుతా ఉంది. ఎవరైతే మృతుడు నాగేశ్వరరావు ఉన్నాడో నాగేశ్వరరావు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతా ఉంది.